ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రెలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోకి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము: ముక్తారాము అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచిదే జరిగెను అనెను. హేమడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటయే మంచిది అనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలుగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమడ్ పంతు వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి రోజు దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబు ఇచ్చెను: భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన కాని ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కనుక మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే అని సాయినాథుడు సెలవిచ్చెను. నిజముగా మనందరము కూడా సత్వ రజ స్తమో గుణములకు కలవారము కనుక మాయచే కప్పబడి మన నైజమును సచ్చిదానందమును మరిచిపోయి మనము శరీరమే అనుకొనుచు అట్టి భావనతో మనమే చేయువాళ్ళము అనుభవించేవారము అని అనుకొనుచున్నాము. కానీ బాబా వారి పాదముల యందు ప్రేమమయమను భక్తి కలిగిన ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా బాబా వారు చెప్పినట్లు సకల జీవుల యందు కూడా మనము భగవంతుని మాత్రమే చూడగలము. కనుక ఈరోజు నాగుల చవితి రోజు ఈ విధముగా బాబావారు ఒకసారి పాము కాటు నుంచి శ్యామాని కూడా కాపాడారండి. అది బాబావారి సచ్చరిత్రలో మనం ఈరోజు నాగుల చవితి రోజు ఇవన్నీ ముచ్చరించుకోవడం ఎంతో బాగుంది. మిరికరకు అపాయం కనిపెట్టి దాని నుంచి ముందే బాబావారు ఆ విషము లోపలకు వెళ్లకుండా కాపాడారు. సర్వేజన సుఖినో భవంతు.